సాటర్డే రోజు మేమైతే నుమాయిష్కి వెళ్ళిపోయాం. నుమాయిష్కి మేము గాంధీ భవన్ దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో పార్కింగ్ ఇచ్చారు. కార్ పార్కింగ్ అక్కడ 150 రూపీస్. నేను వెళ్ళేప్పుడు తెలియదు, అందుకని వచ్చేప్పుడు తెస్తున్నా. ఇక్కడ ఎంఏఎం గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఉంది, అక్కడైతే పార్కింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది ఆ పార్కింగ్ ఏరియా. ఇంకా ఇక్కడ నుమాయిష్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఎంట్రన్స్ టికెట్ అయితే మనిషికి 50 రూపీస్. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి సాటర్డే వెళ్ళాం. చాలా క్రౌడ్ ఉంది. ఇంకా ఈ టైంలో కొంచెం తక్కువ ఉంది, కానీ మేము రిటర్న్ వచ్చే టైంలో అయితే ఫుల్ మొత్తం అంతా నడిచే కూడా ప్లేస్ లేదు, వాళ్ళే దుబ్బేసుకొని పోతారు అట్లుంది. మనకి ప్లేస్ అయితే పెద్దది, చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అక్కడ ఎన్నో షాప్స్ ఉంటాయి. ఇంకా దీనికి మనిషికి 50 రూపీస్ టికెట్ ఎంట్రీ ఫీ. ఆన్లైన్ అయితే ఇక్కడ వర్క్ చేయట్లేదు, కొంచెం మనీ అయితే క్యారీ చేయండి బెస్ట్. నెట్ అయితే ఇక్కడ జామర్స్ యూస్ చేశారంట, చాలా స్లో ఉంది. ఎక్కువ బెడ్షీట్స్ అమ్ముతూ ఉంటారు ఈ నుమాయిష్లో. ఇంకా బట్టల అంగళ్ళు, ఇంకా బెడ్షీట్స్, కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ప్లాస్టిక్ సామాన్లు, ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే బాగానే ఉంటాయి, ఫుల్ ఉంటాయి. కాకపోతే రేట్ కూడా చాలా ఫుల్ ఉంటుంది. ఇంకా బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వేఫర్కి చాక్లెట్లో ముంచి ఫ్రై చేసి ఇస్తున్నారు. ఇది ఒక వెరైటీ. దీన్నైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా ట్రైన్ ఉంటుంది, మనం నడవలేని వాళ్ళు హ్యాపీగా దాంట్లో కూర్చొని అంతా తిరిగి చూసేయచ్చు నుమాయిష్ అంతా. మధ్యలో దిగడానికి అట్లా మనకేం టైం ఇవ్వరు, ఊరికి అట్లా ఒక రౌండ్ తిప్పేసి ఆపేస్తుంది. కావాలంటే మనం మళ్ళీ దిగి చూసుకోవచ్చు నిదానంగా. ఇలా వెజిటబుల్ కటర్స్ కూడా పెట్టున్నారు. ఇంకా ఇవి చెక్కిలాలు ఉంటాయి కదా, మురుకులు, అవి మిషన్ డిఫరెంట్ షేప్స్ వస్తున్నాయి. వాళ్ళు చేసేటప్పుడు చూడడానికి అయితే భలే ఈజీ అనిపిస్తుంది. మనం ఇంటికి తీసుకొచ్చాక అంత సూపర్గా అయితే ఏవి రావు. వాళ్ళు చేసేటప్పుడు అబ్బా ఎంత ఈజీగా ఉన్నాయి అనిపిస్తుంది. మన ఇంట్లో ఉండేవన్నీ పడేసి దీంతోనే చేసుకోవచ్చేమో అన్నంత బాగుంటాయి ఇవైతే. ఎన్ని డిఫరెంట్ షేప్స్ వస్తున్నాయి ఇవి. ఇంకా వెజిటబుల్ చాపర్స్. ఇక్కడ ఒకటి డెవిల్ హౌస్ ఉంది చూడండి, స్కేరీ హౌస్. ఇక్కడ ఇవన్నమాట, మనము ఒక రింగ్ ఇస్తారు, అవి వేసేయచ్చు. అవి వేస్తే ఏదొస్తే మనకి 100 రూపీస్కి ఒకటి, ఇంకా 500కి 3 ఇస్తారు. పడిందంటే మనకు ఐటెం ఇస్తారు, లేకపోతే లేదు. ఇక్కడ బొబ్బట్లు అంట. ఇంక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇంకా పాన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఏదైనా 90 రూపీస్ అనమాట. 2 బజ్జీ, ఇంకా పన్నీర్ 2 పీసులు 90 రూపీస్. నుమాయిష్లో అయితే ఫుడ్ అయితే కాస్ట్లీనే అండి, ఎందుకంటే వాళ్ళ రెంట్లు కూడా అలా ఉన్నాయి. షుగర్ క్యాండీ, ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది తినాలని, కాకపోతే వాటిలో కెమికల్స్ ఉంటాయని తినకూడదంటాం ఎక్కువగా. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది, జైంట్ వీల్. ఇంకా పక్కన గ్లోబ్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో వెహికల్స్ పోతూ ఉంటాయి అనమాట. బైక్ రైడింగ్, కార్ రైడింగ్, దాన్ని గ్లోబ్లో రైడ్ చేస్తారే అదొకటి ఉంది. ఇంకా ఇలా చిన్నవన్నీ చాలా పెట్టున్నారు. పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా పెట్టున్నారు. బాగానే ఉన్నాయి ఐటమ్స్ అయితే, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఇవైతే చిన్నపిల్లలవి. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసి ఈ హోటల్కి అయితే 45 డేస్కి కాను 1,20,00,000 అంట రెంట్. అంత రెంట్ పే చేసేటప్పుడు వాడు మన దగ్గర నుంచి అయితే బాగానే వసూలు చేస్తారు కదా. ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి. ఓపికంటే 1 డే హ్యాపీగా ఫుల్ తిరిగేయచ్చు.
షుగర్ క్యాండీ చేస్తున్నారు. చేసేప్పుడు భలే ఉంటుంది కదా షుగర్ క్యాండీ చూడడానికి. నాకైతే భలే అట్రాక్టివ్గా అనిపించింది చూడడానికి. ఏదో బూజు వచ్చేది, ఏ బూజుని దులిపినట్టు ఉంటుంది చూడడానికి. చూడండి, ఇక్కడైతే నీలోఫర్ కేఫ్ కూడా ఉంది. ఇంకా నీలోఫర్ కేఫ్ దగ్గర అయితే ఎంత జనం అయితే అబ్బా, ఫుల్. టీ సూపర్ ఉంటుందంట నీలోఫర్ కేఫేలో. ఇంకా అక్కడ అది టేస్ట్ చేసేసి, ఇవి చూసారా చాలామంది ఇక్కడ ఉన్నారు. వీటిలో ఏదో ఒక రింగ్ వేస్తే అట్లా బాల్ కొట్టాలి. అదైతే బాల్ అయితే బాస్కెట్లో పడాలి. పడితే మనకు ఆ టెడ్డీ ఇస్తారు. 100కి ఒకసారి ఉంటుంది, 500కి 3 times వేయచ్చు. మనకి బాల్ కనుక పడిందంటే ఆ టెడ్డీ వస్తుంది, పడకపోతే ఏమీ రాదు. అలా దాంట్లో ఒక్కొక్కటి పెట్టాడు. టెడ్డీస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ బేల్పూరి, వీళ్ళైతే మహారాష్ట్ర నుంచి వచ్చి స్టాల్ పెట్టుకున్నారంట. అంత బుజ్జి స్టాల్కి 1,30,000 అంట 45 days కాను. ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు, ఇంకా చెక్క ఐటమ్స్, చెక్కలతో తయారు చేసినవన్నీ. ఇంకా యాక్వాగార్డ్ వాళ్ళు కూడా పెట్టారు స్టాలు. ట్రైన్ అయితే బాగుంది కదా, పట్టాలు లేకుండా బాగుతుంది. ఇంకా కెంట్ స్టాల్ ఉంది. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇవి జైల్లో ఉండే ఖైదీలతో తయారు చేయించిన స్టోర్, ప్రిజన్ స్టోర్. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడైతే ఆ జైల్లో ఉందని చెప్పి ఫొటోస్ అయితే బాగా తీస్తున్నారు పిల్లలు ఉన్నారు. అక్కడ ఖైదీలు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవి. బట్టలు, చెక్కవి. సెల్ ఫోన్ స్టాండ్ బాగుంది. ఇంకా ఈ ఐరన్ స్టాండ్, అమ్మ ఎంత వెయిట్ ఉందో ఐరన్ స్టాండ్ అయితే. బట్టలు, కార్పెట్స్, ఒకటేంటి చాలా ఐటమ్సే చేశారు ఈ ఖైదీలతో, బాగా చేయించారు. ఇదివరకు సినిమాల్లో చూపించినట్టు రాళ్ళు కొట్టించేది, రప్పలు కొట్టించేది కాకుండా ఇలా వెరైటీగా అన్నీ చేయిస్తున్నారు. ఇది చార్మినార్ బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది ఈ చార్మినార్. ఇక్కడ కార్పెట్ షాప్స్ కూడా చాలా ఉంటాయి. ఈ బజ్జి మిరపకాయలను భలే ఎలా తీసినారు అబ్బా అట్రాక్టివ్గా. ఇంకా మనకి ఎగ్జిబిషన్లో దొరికే అప్పడాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే చాలా చోట్ల అప్పడాలు కూడా పెట్టున్నారు. ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే మనం అప్పడం తినకుండా ఎలా ఉంటాం? కంపల్సరీ అప్పడం తినాల్సిందే. ఇంకా గవర్నమెంట్ టూరిజం వాళ్ళు కూడా ఒకటి పెట్టారు కౌంటరు. మా వాడు బుల్లెట్ వేసేస్తున్నాడు. ఇది 100కి 3 times ఇస్తాడు. ఇంకా ఇక్కడైతేనా ఆ పిల్ల ఎంత భయపడుతుందో ఇది పెట్టుకొని. స్పేస్ ట్రావెలర్ లాగా ఇమాజినేషన్కి వెళ్ళిపోతాం. లైవ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంటుంది. ఇంకా నైట్ అయిపోయింది, లైటింగ్ అయితే సూపర్ ఉంది. చూసారా క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు నైట్ ఫుల్. షిమ్లా మిర్చి, ఇక్కడ ప్యారడైజ్ వాళ్ళు కూడా ఒక కౌంటర్ పెట్టారు. ఇంకా పిస్తా హౌస్ కూడా ఉంది. ఇది నీలోఫర్ కెఫే. చాలా జనం, నేను చూసిన వాటిలో మొత్తం ఎక్కువ క్రౌడ్ ఉంది అయితే నేను నీలోఫర్ కేఫ్ దగ్గర ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ ఫుల్. ఈ స్టాల్కి కూడా 1,30,00,000 అంట, 45 daysకి రెంట్. ఇది పెద్దగా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓన్లీ సైట్కి మాత్రమే అది, మిగతా అంతా సెటప్ అంతా వీళ్ళే చేసుకోవాలి. ఇక్కడ బయట ఫుడ్ ఐటమ్స్ మనం దీంట్లో నుంచి కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. లైట్స్ బాగా పెట్టారు చెట్టుకి. ఇక్కడ పిల్లల క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. కాసేపు కూర్చొని వీటిని కూడా మనం వీక్షించవచ్చు.
ఇంకా మా నుమాయిష్ ఎగ్జిబిషన్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాం. అక్కడే బయట ఒక అమ్మవారి టెంపుల్ ఉంది, దాన్ని కూడా సందర్శించేసి అమ్మవారు అయితే చాలా బాగున్నారు. ఇంకా ఆ టెంపుల్కి కూడా వెళ్ళేసి ఇంకా తిరుగు ప్రయాణం మేమైతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ నుమాయిష్లో మళ్ళీ కలవాలి. బాయ్ బాయ్ నుమాయిష్. ఇంకా నుమాయిష్ బయట కూడా చాలా స్టాల్స్ పెట్టున్నారు. మనం ఎంటర్ అయితేనే బయట కూడా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అక్కడ కొంచెం రీజనబుల్ ఉంటాయి ప్రైజెస్ అయితే. ఇంకా మేము నుమాయిష్లో దిగిన కొన్ని ఫొటోస్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఫొటోస్ దిగితే అవి మనకి కొన్ని మెమరీస్ లాగా గుర్తుండిపోతాయి.